శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. 2024 సెప్టెంబర్ మాసం తులారాశి వారి గోచార ఫలితాలు. చిత్తా 3-4 పదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పదాలు. వీరికి ఇష్టకార్య అభిష్టసిద్ధి, వస్త్రలాభం, సంతానానికి మంచి అభివృద్ధి, వస్తు వాహన వస్త్ర భూషణ ప్రాప్తి, గృహంలో పిల్లి వీధిలో పులి అన్నట్లుగా ఉంటారు. ఇంట్లో పిల్లి బయట పులి ఇలా ఉంటారు. ప్రయాణాల రీత్యా ధన వ్యయం అవుతుంది. కొద్దిపాటి అనారోగ్య సూచనలు కూడా కలుగుతాయి. పుణ్యనది స్నానం చేస్తారు. ఈ నెలలో అంత అనుకూలంగా కనబడదు. వ్యవహారాలందు కొంత స్వల్పమైన నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. పనులు యందు ఆటంకాలు, ఆరోగ్య భంగాలు, ఊహించిన విధంగా ఖర్చులు, సమస్యల వల్ల చిక్కులు చికాకులు బాధలు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబంలోని అందరితోటి కూడా మాట పట్టింపులు, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. సెక్యులేషన్లో అధిక నష్టాలు వాటి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మీ శ్రమకు తగ్గ ఆహార నియమాలు అవసరంగా కాగలవు. ఇష్టం లేకున్నా సరే కొన్ని ప్రయాణాలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్ర ఆభరణ లాభం ఉంది. విలాసవంతంగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్ మాసంలో 1వ తారీఖు, 4వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు అనుకూలమైన శుభకరమైన తేదీలుగా పరిగణించాలి. ఇది ఈ తులారాశి వారు సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు అనుభవంలో చేసుకోవడానికి జన్మ జాతకంలోని దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గికి అన్వయం చేసుకుని, గోచారాన్ని అన్వయం చేసుకుని మనం ఫలితాలు పొందవచ్చు. ఇది తులారాశి వారి యొక్క విధానం. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఏం పర్వాలే. అందరూ బాగుండాలి, మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. జై దుర్గా భవాని.